ఇప్పుడు చలికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇంట్లో దోసల పిండి ఉన్నప్పుడు ఇలా చేయండి. భలే తినాలనిపిస్తుంది. నేనైతే ఈరోజు మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి 5:30 అయింది. పిల్లలకు కూడా బాగా జలుబయిందండి. ఇంకా పిల్లలు కూడా చల్లగా ఉంది కదా! వేడి వేడి దోస ఏసిద్దామని నేను దోసకైతే ఈ కారం దోస రెడీ చేస్తున్నాను. దానికోసం ఓ 2 పెద్ద ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు, ఒక టమాటా, చింతపండు, ఒక 10 కారమున్న పొట్టిమిర్చి వేశాను. వేసి మిక్సీ పట్టేసి ఇంకా దోస కోసం అయితే ఇలా పెనం పెట్టి పెనం హీటెక్కిన తర్వాత ఇలా దోస రుద్దేసుకున్నాను. రుద్దిన తర్వాత ఆయిలేసి దానిపైన ఆ కారం అప్లై చేశాను. చూస్తే ఇది రెడ్‌గా అనిపించట్లేదు గానీ కారం అయితే భలే ఉందండి. ఎల్లిపాయలు, కారం ఉన్న మిర్చి ఏశాను కదా! అందుకే కారం చాలా ఉంది. దీంట్లోకి నేను బేసన్ చేశాను. దోసకు బేసన్ ఎంతమందికి ఇష్టమో చెప్పండి. మా పిల్లలైతే భలే ఇష్టంగా తిన్నారు. ఎవరికైనా ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా చేసుకోండి. టేస్ట్ భలే ఉంటుంది. రాయలసీమ కారం అంటారు కదండీ! ఇది భలే టేస్ట్ ఉందండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్‌లో చెప్పండి. ఈ వీడియో ఇంతే. బాయ్.